నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పసిడి ప్రియులకు, దేశీయ స్వర్ణకారులకు అత్యంత కీలకమైన వార్త. భారత్లో బంగారానికి ఇక దుబాయే ప్రధాన దిక్కు కానుందా? అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికలు. భారత్ యుఏఈ మధ్య జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సిఈపిఏ దేశీయ పసిడి మార్కెట్ను ఊహించని మలుపు తిప్పబోతోంది. దుబాయ్ నుంచి దిగుమతి అయ్యే బంగారానికి లభిస్తున్న సుంకం వెసులుబాటు ఇప్పుడు వ్యాపారులకు కామధేనువులా మారింది. ఒకవైపు దిగుమతులు భారీగా పెరుగుతుంటే, మరోవైపు దేశీయంగా భౌతిక బంగారాన్ని తగ్గించేందుకు కేంద్రం తెచ్చిన పథకాలు ఎందుకు వెనకబడుతున్నాయి? దీనిపై ప్రత్యేక కథనం. భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్, అంతకుమించి సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి వ్యాపారంలో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో దుబాయ్ భారతదేశానికి ప్రధాన గోల్డ్ గేట్వేగా మారబోతోంది. 2022లో కేవలం 120 టన్నులుగా ఉన్న దుబాయ్ దిగుమతుల కోట వచ్చే ఏడాది అంటే 2027 నాటికి ఏకంగా 200 టన్నులకు చేరనుంది. అంటే భారత్ విదేశాల నుంచి చేసుకునే మొత్తం పసిడి దిగుమతుల్లో 4వ వంతు కేవలం దుబాయ్ నుంచే రాబోతోంది. అయితే వ్యాపారులంతా దుబాయ్ వైపై ఎందుకు మొగ్గు చూపుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ 1% సుంకం వ్యత్యాసం. సాధారణ దేశాల నుంచి వచ్చే బంగారానికి సుంకం 15%గా ఉంటే, దుబాయ్ నుంచి వచ్చే బంగారానికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం అది కేవలం 14%కే పరిమితం కానుంది. కోట్లాది రూపాయల పసిడి వ్యాపారంలో ఈ 1% వ్యత్యాసమే వ్యాపారులకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో సాధారణ మార్గాలను వదిలేసి వ్యాపారులంతా దుబాయ్ రూట్ను ఎంచుకుంటున్నారు. నిజానికి భారతదేశంలో బంగారంపై సుంకాల చరిత్రను చూస్తే అది ఒక రోలర్ కోస్టర్ రైడ్ను తలపిస్తుంది. 2012కి ముందు 10 గ్రాములకు కేవలం 300 రూపాయలుగా ఉన్న కస్టమ్ సుంకం ఆ తర్వాత విదేశీ మారక నిల్వల సంక్షోభం కారణంగా విడతల వారీగా పెరుగుతూ పోయింది. 2019లో 12.5%కి, 2022 నాటికి ఏకంగా 15%కి చేరింది. అయితే దేశీయ పరిశ్రమలను, స్మగ్లింగ్ను అరికట్టేందుకు వీలుగా 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దీనిని ఒక్కసారిగా 6%కి తగ్గించినప్పటికీ అంతర్జాతీయ ఒప్పందాల రీత్యా దుబాయ్ రూట్ ఎప్పుడూ లాభసాటిగానే నిలుస్తూ వస్తోంది. మరోవైపు దేశంలో భౌతిక రూపంలో బంగారం కొనుగోళ్లను తగ్గించి కాగితపు రూపంలో లేదా డిజిటల్ రూపంలో పెట్టుబడులను ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. ఇళ్లలోని నిరుపయోగ బంగారాన్ని బయటకు తీసేందుకు 2015లో తెచ్చిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సెంటిమెంట్ కారణంగా భారతీయులు తమ నగలను బ్యాంకుల్లో పెట్టేందుకు ఇష్టపడలేదు. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించినప్పటికీ ప్రభుత్వంపై చెల్లింపుల భారం ఊహించని విధంగా పెరిగిపోయింది. బంగారం ధరలు 150 నుంచి 200% పెరగడంతో మెచ్యూరిటీ నిధులు చెల్లింపులు భారమై ప్రభుత్వం ఈ కొత్త బాండ్ల జారీని తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత తరుణంలో భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా ఒకవైపు దేశీయంగా డిజిటల్ విప్లవం నడుస్తున్న వ్యాపార మార్కెట్లో మాత్రం దుబాయ్ నుంచి వచ్చే పసిడి వెల్లువ దేశీయ మార్కెట్ను శాసించబోతుందనేది కాదనలేని వాస్తవం. దుబాయ్ గోల్డ్ గేట్వేగా మారటం వల్ల దేశీయంగా ధరలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు, కానీ హోల్సేల్ మార్కెట్ సమీకరణాలు మాత్రం పూర్తిగా మారిపోనున్నాయి.